తల్లి కొడుకుల బంధం వెలకట్టలేనిది, మాతృత్వాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా పొందలేనిది. సమాజంలో తల్లి కొడుకుల బంధానికి గౌరవం ఉంది. అయితే ఓ తల్లి చేసిన పని ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ఆమె చేసిన ఓ ప్రకటన అందరినీ షాక్ గురి చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆమె చేసిన పనేంటి? లెట్స్ వాచ్. అయితే ఇక్కడో తల్లి తన కొడుకు వీర్యంతోనే బిడ్డను కనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫ్రీజ్ చేసిన తన కొడుకు వీర్యాన్ని ఉపయోగించి సరోగసి పద్ధతి ద్వారా అతని తల్లి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. స్పెయిన్ దేశానికి చెందిన ఒకప్పటి నటి ఆనా బ్రాగన్. ఇప్పుడు ఆమె వయసు 69 సంవత్సరాలు. గతంలో ఆమెకు ఆలిస్ లేక్వ్యా అనే ఓ కుమారుడు ఉండేవాడు. కొడుకును ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంది, ఎంతో ప్రేమగా చూసుకునేది. అయితే విధిరాత ఆ తల్లి బిడ్డలను విడదీసింది. క్యాన్సర్ బారిన పడి ఆలిస్ తన 27వ ఏట మరణించాడు. దాంతో ఆ తల్లికి కడుపు కోత మిగిలింది. అయితే ఆనా బ్రాగన్ కొడుకు ఆలిస్ మరణానికి ముందు తన తండ్రిని కావాలని కలలు కనేవాడు. కానీ తండ్రి కాకముందే మరణించడంతో అతని కోరిక అలానే మిగిలిపోయింది. కాగా వయసు పెరిగితే వీర్యం కౌంట్ తగ్గుతుందేమోననే భయంతో ముందే ఆలిస్ తన వీర్యాన్ని ఓ స్పెర్మ్ సెంటర్లో భద్రపరిచాడు. కానీ తానొకటి తెలిస్తే విధి మరొకటి తలిచింది. తర్వాత అనుకోకుండా అతడు క్యాన్సర్ బారిన పడి కొన్నాళ్లకు మరణించాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో ఆలిస్ లేక్వ్యా తన వీర్యాన్ని భద్రపరిచిన విషయం ఇంట్లో లభించిన రసీదు ఆధారంగా అతని తల్లి ఆనా బ్రాగన్ తెలుసుకుంది. దీంతో ఎవరేమనుకున్నా సరే తన కొడుకు కోరిక నెరవేర్చాలనుకుంది. కొడుకు ఆఖరి కోరిక తీర్చేందుకు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టింది. 6 పదులు దాటిన వయసులో సరోగసి ద్వారా తల్లి కావాలనుకుంది. ఇక అనుకున్నదే ఆలస్యం 2023లో వైద్యులను సంప్రదించింది. వారు సరోగసికి ఓ బ్రాగన్ శరీరం సహకరిస్తుందని గుర్తించారు. అయితే కొన్ని కండిషన్ల మేరకు సరోగసికి అంగీకరించారు. దీంతో ఫ్రీజ్ చేసిన తన కొడుకు వీర్య కణాలను ఓ బ్రాగన్ గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయం తెలియడంతో అందరూ షాక్కి గురవుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.